రాళ్ళు మొత్తం అన్ని రాళ్ళు ఉంటాయి ఇక్కడ. పెద్ద పెద్ద రాళ్ళు, మామూలు రాళ్ళు కదండి. ఇదిగోండి. పెద్దలు వచ్చినాలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే మనం నేను ఒక్కనే అండి సోలో క్యాంపింగ్ అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే మన ఛానల్లో సోలో క్యాంపింగ్ ఫస్ట్ టైము, కూడా ఫస్ట్ టైం అండి సోలో క్యాంపింగ్ వెళ్ళడం. ఈరోజు ఎలా ఉంటుందో ఏటో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడాలండి. ఈ ప్లేస్ కుంటా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద రాళ్ళ కుట్ట ఒకటి ఉంటుందండి. మన క్యాంపింగ్ అయితే ఆ పైన దగ్గర వేస్తున్నాము. చూద్దామండి నైట్ అంతా ఎలా ఉంటుందో ఏటో. మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ మీద అయితే మన స్కూటీ మీద వెళ్తున్నామండి. అక్కడ దాకా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కిలోమీటర్ అయితే నడాలండి. ముందైతే మన స్కూటీ మీద అక్కడ దాకా వెళ్తున్నాం. చూడాలండి ఈరోజు సోలో క్యాంపింగ్ ప్లాన్ అయితే చేశారండి. మరి ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు నాకు కూడా కొంచెం దడగానే ఉంది. మనం ఎప్పుడు సోలోకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. పెద్ద దూరం అయితే కాదు, కొంచెం మన ఊరు చుట్టుపక్కల. మరీ బయట అంటే కొద్దిగా కష్టం అనుకోవచ్చు, కానీ మనకు భయం వేస్తానే. మనమైతే బండి అయితే ఇక్కడ పార్క్ చేసి నడుచుకొని అయితే వెళ్ళాలండి. మన లగేజ్లు కూడా ఎక్కువైతే తీసుకెళ్ళండి. నేనైతే చిన్న చెంచులో ఒక వాటర్ బాటిల్ వేసుకొని ఏదో కొంచెం తినడానికి ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తున్నాను. అలాగే మన వెనకాల అయితే ఒక షీటు, ఒక కత్తి కూడా తీసుకెళ్తున్నామండి. కత్తి అయితే ఇప్పుడు మన వెనకాల రక్షణగా ఉండాలండి. ఇవ్వండి మనైతే రెడీపోయిన షీటు, ఒక సంచి తీసుకునేదండి. బండి అయితే పార్క్ చేస్తున్నాం బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి అయితే మనం నడుచుకుని వెళ్ళాలండి. సోలో క్యాంపింగ్ మధ్య ఎలా ఉంటుందని ఈ రోజు అయితే మనకు తెలుస్తుందండి. ఏటి సంగతేనే మనమైతే ధైర్యం చేసేస్తే ముందుకు వెళ్తామండి. ముందుకైతే మనం దూసుకెళ్ళిపోవాలండి. భయపడతల పని వద్దండి. పక్షుల సౌండ్ అయితే గట్టిగా వస్తుందండి. చూద్దాం ఎలా ఉంటుందా. మన ఇంటి దారిలో ఈ ముళ్ళు కట్ట బాగా ఎక్కువనండి బాబు. నడుచుకొని రాబోతే చీకటి పడ్డదండి. మేఘాలు అయితే వేస్తాయండి, వర్షం పడేలా ఉందండి. మనం అయితే ఈ రోజు అండి నో టెంట్ అండి. టెంట్ అయితే తెచ్చుకోలేదు, ఒక షీట్ తెచ్చుకున్నానండి. ఇదిగోండి. సోలో క్యాంపింగ్ అనేది కొద్దిగా కష్టమైన పని అండి. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ మన ఇలా చేత్తో పట్టుకొని ఓ పక్కన లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని, లైటింగ్ కూడా ఉండదు కదండి నైట్ టైము. నేను సెల్ఫీ స్టిక్ చిన్న లైట్ ఒకటి ట్యాక్ చేశాను, పెట్టుకున్నాను. అలాగా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంక చెయ్యి మాది నచ్చుతుంది. సెల్ఫీ ఇలా మనం ఇలా పెట్టుకున్నాం కదా, కెమెరా ఇలా చేత్తో పెట్టుకున్నాం సింగిల్గా మనం. ఇదంతా రాళ్ళు కొట్టాం కదా, నడాలి కొంచెం దూరం. బాబాయ్ అదండి కొండ. నమ్మలు కంటిన్యూగా అరుతాయండి. ఇదిగోండి ఇవన్నీ మొత్తం రాళ్ళు కొట్టానండి. దగ్గర ఇన్స్టా తీసేస్తే కెమెరా ఒకటి ఉంది, అలాగే మొబైల్ కూడా ఉందండి. ఇప్పుడు కూర్చున్నప్పుడు గట్టా రికార్డ్ చేసుకోవాలంటే మొబైల్తో రికార్డ్ చేసుకోవాలి. ట్రైపాడ్ అయితే తెచ్చుకున్నాను. మొత్తం ఇప్పుడు అంతా సెటప్ చేసుకోవాలి. ఇదిగోండి ట్రైపాడ్ సెట్ చేసుకొని మనం కూర్చొని కుకింగ్ చేసుకొని తింటూ మాట్లాడటానికి. అలాగే ఇప్పుడు దాకా ఇన్స్టా 360తో మనైతే రికార్డ్ చేసాను. ఇక్కడ ఒక లైట్ పెట్టుకొని ఇలాగా ట్రైపాడ్కి మొబైల్ కనెక్ట్ చేసి మనమైతే కుకింగ్ అయితే చేసుకుందాం.
కత్తి 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 ఉండాలి మన పక్కన ఇప్పుడు. కత్తి ఏటో ఈరోజు మన సోలో క్యాంపింగ్ కష్టాలు ఏంటి నాకేం అర్థం కావట్లేదండి. కొంచెం వాటర్ అయితే తాగుదాం. ఇక్కడైతే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే కొంచెం హైట్ ప్లేసు, అలాగే రాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనకి చెట్లు తుప్పలు ఉంటే కొంచెం భయం వేసేది, పర్లేదు హైట్ ప్లేస్ కాబట్టి మనకేం పర్లేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి సోలో క్యాంపింగ్ కొంచెం మనకి కంగారుగా దడదడగా ఉంది. అంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేసుకోవాలి అది కూడా నాకేం తెలియట్లేదు. కాకపోతే మొత్తం మీద అయితే మాత్రం అన్ని సెటప్ చేసి మనమైతే మాత్రం ఈ పైకి అయితే వచ్చామండి. ఈరోజైతే అండి నేనైతే చికెన్ జాయింట్లో 2 జాయింట్లు తెచ్చుకున్నానండి. ఇవే తండూరి చేసుకొని కాల్చుకొని తింటానండి. ఇంకోండి దీని మీద ఒక సిలిండరు, చిన్న గ్యాస్ స్టవ్, ఏముండదండి. ఈరోజు త్వరగా చేసుకొని తినేసి స్లీప్ వేసడమే. ఎందుకంటే మనకి అంటే స్లీప్ అనుకుంటే నిద్ర పడుతుంది అంటే ఒకళ్ళు మనం నిద్ర పట్టదు. అలా మొబైల్ చూసుకుంటూ అలా టైంపాస్ చేయాలండి. ఈ కత్తి మాత్రం వెనకాల ఎప్పుడు తెచ్చుకుంటానండి. మనకైతే ఆకలి వేస్తుందండి. ఈ చికెన్ జాయింట్లు అయితే కాల్చుకొని తిందాం. ఇది కూడా గ్యాస్ మీద కాల్చాలండి. పొల్ల మీద అయితే కాల్చుకొని తిందాం అనుకున్నానండి. ఇక్కడైతే పొల్ల కూడా ఏం లేవు, అన్నీ రాళ్ళే ఉండడం వల్ల టైం అయితే 8:30 అయిందండి. నాకైతే ఆకలి వేస్తుంది. నేను సింగిల్ అవడం వల్ల ఆడవడిగా వస్తానండి, కాలిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, తండూరి 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 తండూరి. ఇప్పుడు మన జాయింట్ అయితే తిందండి. నిమ్మకాయ అయితే లేదని తెచ్చుకొని మర్చిపోయాను. ఉల్లిపాయ తెచ్చుకున్నాను. ఈ రోజుకి ఎలా సరిపడేద్దాం. కాంచనా సినిమాలో రాఘవ లారెన్స్ కోడిని ఇలా జుర్రెత్తకండి, అలా జుర్రేసాను మొత్తం జాయింట్. ఈ దుమ్ముని ఎక్కడ దూరంగా పరిశీలండి. ఈ దుమ్ములో అసలు ఏమైనా జంతువులు గట్రా వచ్చేస్తాం మళ్ళీ. అదే భయ్యా, వాటర్ కూడా ఎక్కువ తీసుకురాలేదండి. నేను వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ ఉదయం చూసుకోవచ్చు. మొత్తం అయితే మనం తినేసామండి. నాకైతే ఏమనిపించలేదు. చిన్న బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయి, కంగారు పడుతున్నానండి బాబు. ఏమీ లేదండి, లైటింగ్ కొంచెం లైట్ అది ఉంది. ఇంకో లైట్ కూడా పెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఈ లైట్ ఉంది. ఈ లైట్ కొంచెం ఆన్లో పెట్టుకుని ఇలా తలైపుని పడుకుంటాను. టైం అయితే అండి అలా 10:30 అలా అవుతుంది. తిన్నాను, కొంచెం అలా రెస్ట్ తీసుకుంటూ పడుకుంటానండి. చినుకులే పడుతున్నాయండి. నేను వర్షం పడితే మనం బలైపోతాను. నేను ఇంక నాకు మొత్తం తడిసిపోవడమే. నీట్గా కవర్లో ఈ కెమెరాలు అవి పెట్టేసుకొని ఒక పక్కన మూలన కూర్చోవాలండి. చూద్దాం, వర్షం పడుతుంది. గుడ్ నైట్ అండి, పడుకుంటానండి బాబు. ఒకరిని వచ్చాను కదా, కొంచెం అలర్ట్గా ఉంటుంది. అలా కొంచెం పడుకుని మధ్యలో గట్లా ఎత్తూ ఉంటాను. అందరికి గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిపోయిందండి. ఈరోజైతే మన సోలో క్యాంపింగ్ అలా ముందుకైతే నడిచిందండి. అదే కొంచెం భయంగా తెలివేసి ఉండి కొంచెం పడుకున్నానండి. అందుకే లేట్ అయిపోయింది లేవడం కూడా, చాలా లేట్ అయిపోయింది. సామాన్లు చదువుకుని అయితే బయలుదేరాలండి. చూపించాను అంత చీకట్లోనే. ఇక్కడైతేనే పెద్ద కనిపిస్తుంది. ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. రాళ్ళు మొత్తం అన్ని రాళ్ళు ఉంటాయి ఇక్కడ. పెద్ద రాళ్ళు, మామూలు రాళ్ళు కదండి. ఇదిగోండి
ఈ ఏరియాలో ఎక్కువగా నెమళ్ళు ఉంటాయండి, కంటిన్యూగా అరుపులు వినిపిస్తుంటాయి. అయితే అండి ఈ రాళ్ళు గుట్ట ఎండింగ్ వచ్చాండి. అబ్బా చూడండి గాలి. గాలి మన సూపర్ కొండ. ఎక్సలెంట్ అండి, మామూలుగా లేదు, సూపర్గా అయితే ఉంది ఈరోజు. ఈ రోజు అయితే ఇలాగా మన సోలో క్యాంపింగ్ అయితే గడిచిందండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు, రిస్క్ అయిన ప్లేస్లోకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల మనకు భయంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసానండి. అన్నీ రాళ్ళే కదా ఉన్నాయి, చెట్లు పుట్లు ఉంటే కొద్దిగా భయపడి మనం. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు ముందుకు చేస్తూ వెళ్ళాలని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి.